మష్రూమ్ బిర్యానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది పొడి పొడిలాడుతూ. ఇక్కడ నేను 2 కప్పుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నా. మీరు కావలిస్తే ఈ ప్లేస్లో మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇవి అర కేజీ రైస్ అయితే అవుతాయి. ఇవి 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఇందులో 2 కప్పుల వాటర్ పోసుకొని అయితే ఒక 5-6 నిమిషాలు మంచిగా నాననివ్వండి. దీన్ని పక్కన ఉంచుకోండి. మష్రూమ్ని అయితే తీసుకొని మష్రూమ్కున్న ఇలా బ్లాక్ పార్ట్ అంతా తీసేసుకొని మంచిగా అన్ని వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను మష్రూమ్ను 2 ముక్కలుగానైతే కట్ చేసుకుంటున్నా. మీరు కావలిస్తే కట్ చేయకుండానైనా చేసుకోవచ్చు. ఇవన్నిటిని కట్ చేసుకొని ఒక బౌల్లోనైతే వేసుకోవాలి. ఇందులో స్పైసెస్ వచ్చేసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారాన్ని వేసుకుంటున్నా. మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నా. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక 1/2 కప్పు పెరుగును కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5-6 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బిర్యానీ కడాయి తీసుకొని ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి. బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 2 బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, లవంగాలు, ఒక 1/2 స్పూను కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఇందులో సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. 5-6 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకొని ఆనియన్ పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా కుక్ చేసుకోండి. పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసిన మష్రూమ్ మసాలాను కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఒకసారి మంచిగా ఈవెన్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఫస్ట్ 2 కప్పుల వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు మరీ 2 కప్పుల వాటర్ పోసుకోండి. 2 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడంతా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక 5-6 నిమిషాలు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా బిర్యానీ రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ. వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్